మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పంచారు కదా అక్కడ. ఎందుకంటే ఒక అద్భుతమైన నవనగరాల నిర్మాణం అక్కడ జరుగుతుంటే మురికివాడల మధ్యలో ఉండటం అనేది భావ్యం కాదని మీరు భావిస్తున్నట్టు కదా, వెనక్కి తీసేసుకుంటారు. దాని మీద ఏమైనా ఫస్ట్ క్యాబినెట్లోనే దాని మీద కీలకమైన డెసిషన్ ఉంటుందిట. గారు మొదట మీకు 99 ప్రేక్షకులకి, అలాగే అల్లేసి ముట్టు గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, జనసేన నేత గోపాల్ గారికి, వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారాలు. కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకెళ్ళాలి. రాష్ట్ర అవసరాలకి ఈరోజు ఏవైతే మాకు ముందు టాస్క్, ప్రధానంగా ఉన్న టాస్క్, మేము ఏదైతే చెప్పామో ప్రణాళికలో ఎన్నికల హామీగా, వాటిని పూర్తి చేయడానికి మేము కాన్సన్ట్రేషన్ చేయాలి సార్. మీరు అన్నట్టే మొదట డిఎస్సి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇవన్నీ రద్దు చేసుకుంటూ ఈ అమరావతి అభివృద్ధికి ప్రాథమిక అవసరాల దృష్ట్యా ఫస్ట్ దాన్ని మొదట 3 ఏళ్లలో పూర్తి చేయాలని, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలని టాస్క్ పెట్టుకున్నారు. సో దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమికి, బీజేపీ జనసేన కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్దతుతో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చాయి. దాంతో కేంద్రంలో వాళ్ళకి మా పార్టీ ఎంపీలకి, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలకి కూడా తగిన గుర్తింపు స్థానం ఇచ్చారు. సో మాకు కేంద్రం కన్నా రాష్ట్ర ప్రయారిటీ దృష్టిలో పెట్టుకునే 3 పార్టీలు కలిసాయి. సో ఈ రాష్ట్రానికి ఏదైతే 5 ఏళ్లుగా విధ్వంస పరిపాలన జరిగిందో దాన్ని అంతా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. 30 ఏళ్ళు నిక్కెళ్ళిపోయాం, లా అండ్ ఆర్డర్ లో దెబ్బతిన్నాం, అనేక అంశాలపైన చూసుకున్నప్పుడు మా ముందు పోలవరాన్ని పూర్తి చేస్తే రైతుల కళ్ళల్లో ఆనందం చూడగలం. అమరావతిని పూర్తి చేస్తే ఏదైతే మమ్మల్ని నమ్మి ఓట్లేశారో 4,14,00,000 మంది, 5 కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ముందు మమ్మల్ని అభినందిస్తారు. దానికోసమే టాస్క్ మెయిన్. సరే, ఏదేమైనా సరే రాష్ట్రం రేపు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో మంత్రివర్గం అంతా కూడా ఏర్పడబోతా ఉంది. ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అమరావతిని పూర్తిగా దాన్ని వర్కౌట్ మొదలు పెట్టారు. దాని కాన్సల్టేషన్ సంబంధించి సిఎస్ గారు పరిశీలించి మీరు చూశారు. అయితే నేషనల్ వైడ్ వస్తున్న పరిణామాలు, రాష్ట్రంలో వస్తున్న పరిణామాలు పూర్తి స్థాయిలో ప్రజలు గమనిస్తున్నారు. ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మార్పులు కూడా ప్రజలకు కనబడుతున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు దొంగలో దొక్కేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడో, రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు, అలాగే ఎంప్లాయీస్ కున్న భయభ్రాంతులు, మహిళల విషయం పైన, అలాగే ఆస్తి విషయం పైన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైళ్లు మాయమైపోయిన విషయం పైన కూడా ఏదైతే సిట్ వర్కౌట్ చేస్తారో సీట్ చేస్తారు. అయితే అమరావతి నవనగరాల విషయం పైన మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాదొచ్చుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది సెంటు భూమితో పేదలకు సెంటు పూసి ఓటు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. అది విధ్వంసమే. వర్గంగా చెప్పాలంటే నవనగరాలు నిర్మించే ఆ ప్రాంతం అనేది సెమీ ఇండస్ట్రీ సంబంధించిన ఏరియా, R5 జోను, దాన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ పోవాలని అమరావతిని విధ్వంసే రచన పెట్టుకున్నాడు కాబట్టి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాడు. అక్కడ ప్రభుత్వాన్ని నమ్మించారు రైతులు భూముల్ని అమ్మేయాలని, కుదపెట్టుకోవాలని, ఎవరికో పేదలకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళకు పోసిన ప్రేమంతా కూడా ప్రజలు వ్యతిరేకంగా తినిపించారు. కాబట్టి అక్కడ నవనగరాలు నిర్మించాలనే టాస్కే కానీ ఇక్కడ సెంటు భూమి వాళ్ళని ఆలోచన ఎవరికి లేదు. కానీ ఆ పేదవాళ్ళకి వేరే చోట సెంటు కాదు సార్, 3 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తారు వేరే ప్రాంతం. ఎందుకంటే R7 జోన్ లో పేదలకు ఇల్లు ఇవ్వాలని ఒక అవకాశం ఉంది. దాన్ని అక్కడికి మార్చి అక్కడ వీళ్ళు ఇచ్చే సెంటు భూమి కాదండి, దానికి సెంటు భూమి అంటే బాత్రూమ్ కూడా పడదు, ఇంకా 3 సెంట్లు పైచీలకి ఇచ్చి మంచిగా ఇల్లు కట్టించాలని మేము అనుకుంటున్నాం. అది మా టాస్క్. అది వాళ్ళని పేదల్ని అడ్డం పెట్టుకొని మోసం చేసే గవర్నమెంట్ అధికారం రావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన బుద్ధి చెప్పారో చూశారు. కాబట్టి ఆ తప్పు మీరు ఎదుర్చుకోలేదు. మేము ఖచ్చితంగా ఏదైతే పేదవాళ్ళకి ఇల్లు కేటాయించిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఇక్కడ ఉన్న కోర్ క్యాపిటల్ ఏరియాకి దూరంగా విశ్లేషినట్టు ఇస్తారా, లేకపోతే దగ్గరలోనే ఇస్తారా? లేదు సార్, నవనగరాల్లో భాగంగా R7 జోన్ లో వాళ్ళకి పేదలకు ఇల్లు ఇవ్వాలని ఉంది. అక్కడే వాళ్ళకి కేటాయిస్తాం ఈ నవనగర ఆ ప్రాంతంలో. కాబట్టి కాదు చౌదరి గారు, కోర్ క్యాపిటల్ ఏరియాలో కూడా రెసిడెన్షియల్ హౌసెస్ వస్తున్నాయి, అంటే బాగా డబ్బు చేసిన వాళ్ళ ఇళ్ళు అన్నీ అక్కడ వస్తున్నాయి. మరి వాళ్ళ పక్కన వీళ్ళు ఉండకూడదా? వీళ్ళు అంత దూరం నుంచి రావాలా అక్కడికి? సార్, ఇక్కడ మాకు ఉన్న సమాచారం ఏంటంటే అక్కడ ఇచ్చిన ఇళ్ళు ప్లాట్లన్నీ కూడా కడప జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతం నుంచి చాలా మందికి ఇల్లు కేటాయించారు.
అటు ఎందుకు కేటాయించారో వాళ్ళ ప్రూఫ్స్ ఆధార్ కార్డులు చూస్తే మాకు కొన్ని బయటపడ్డాయి. సో వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడ ఎందుకు కేటాయించారా, లేదా అక్కడ పని చేస్తున్నారా, లేదా అక్కడ ఏమైనా వలస వచ్చారో తెలియదు. ఒకటి విచారించాలి. 2 R5 జోన్ వచ్చేందంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ పర్పస్, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కేటాయించిన భూమి, ఆ భూమిని విధ్వంసం చేస్తే ఇండస్ట్రీస్ రావు. సో నిజంగా ఇండస్ట్రీస్ దూరంగా ఉండాలి, పొల్యూషన్ ఉండాలి కదా, పొల్యూషన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి R7 జోన్ కేటాయించు. సో ఖచ్చితంగా అక్కడ పేదవాళ్ళకి మీరు చెప్పిన పాయింట్ ఇంతవరకు మీరు చెప్పింది మంచి పాయింట్ చెప్పారు. పై జిల్లాల నుంచి పైచేంచి రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ కేటాయించారండి. అలాగే మరి అదే రాయలసీమ జిల్లాల నుంచి వచ్చి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన విఐపీలు ప్లాట్లు తీసుకున్నారు. మీ పయ్యావుల కేశవ్ ఉన్నారు, మీ నారాయణ ఉన్నారు పక్కన నెల్లూరు జిల్లా నుంచి. మరి వీళ్ళ వల్ల కాలుష్యం రాదా అక్కడ?